2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఆ ఇంటర్వ్యూ రౌండ్ ఏదైతే ఉందో, సో కోడ్ నైన్ లో జాయిన్ అయిన తర్వాత ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అనేది గ్రేట్ అచీవ్మెంట్. మన కెరియర్ బిగినింగ్ లో అదొక టర్నింగ్ పాయింట్ మనకి. సో ఏ విధంగా అనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్? Yes, ma'am. It's a very good experience. And after placing in that institute, and I feel very grateful for that. ఓకే, Yes, ma'am. సో హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీరు. Yes, ma'am. సో ఎన్ని మంత్స్ అయింది కోడ్ నైన్ లో మీరు జాయిన్ అయ్యి? నేను జూలై 10 లో జాయిన్ అయ్యా మ్యామ్. అంటే జూలై 10th మాకు బ్యాచ్ స్టార్ట్ అయింది మ్యామ్. జూలై 10th మంత్. ఓకే, Yes, ma'am. సో It's almost 3 months. మీకు ఏ విధంగా కోడ్ నైన్ హెల్ప్ అయిందండి అసలు మీ కెరియర్ కి? లైక్ ఫస్ట్లీ క్లాసెస్ మంచిగా జరుగుతున్నాయా లేదా, లైక్ విచ్ ఇన్ కోడ్నాన్ వీ హ్యావ్ డైలీ క్లాసెస్ అండ్ ఆల్సో ప్లేస్మెంట్స్ కావాల్సిన ప్రిపరేషన్ లైక్ యాప్టిట్యూడ్ కానీ కమ్యూనికేషన్స్, లైక్ దే విల్ అరేంజ్ సాఫ్ట్ స్కిల్స్ సెక్షన్ అండ్ ఆల్సో మెయిన్లీ ప్లేస్మెంట్స్. లైక్ వీక్లీ చాలా కంపెనీస్ తెప్పిస్తూ ఉంటారు కోడ్నాన్ వాళ్ళు. మీకు ఎన్ని డ్రైవ్స్ ఇచ్చారు కోడ్ నైన్? లైక్ ఆల్మోస్ట్ ఇన్ ఏ వీక్ ఐ యూస్ టు అప్లై అట్లీస్ట్ 1 or 2 మ్యామ్. వీక్ లో 2-3 డ్రైవ్స్ మీరు అటెండ్ అయ్యారు? లైక్ అప్లై వాళ్ళు చేస్తూ provide చేస్తారు. ఉంటాము. ఎస్ మ్యామ్. అండ్ బేస్డ్ ఆన్ స్క్రీనింగ్ టెస్ట్ దే విల్ పర్ఫార్మ్. సో థ్యాంక్ యూ అండి మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసినందుకు. ఎనీవే కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. మీకు ఏ విధంగా అనిపిస్తుంది కోడ్ నైన్ ఎక్స్పీరియన్స్, మీ జర్నీ? బేసిక్ గా కోడ్ నైన్ జాయిన్ అవడం వల్ల మాకు ఏంటంటే కొంచెం స్కిల్స్ వైజ్ బాగా ఇంప్రూవ్ అయ్యాము. అండ్ స్కిల్స్ ఉండడం ఒక్కటే కాదు కాబట్టి కమ్యూనికేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మాకు సాఫ్ట్ స్కిల్స్, ఆప్టిట్యూడ్ ఇట్లా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అన్ని ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి కావాల్సిన ప్రతిదీ మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి మేము ఈ ప్లేస్మెంట్ క్రాక్ చేయగలిగాము. సో వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు కోడ్ నైన్ అండి. సో ప్రెసెంట్ స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, వై కోడ్ నైన్ అనేది చాలా మంది అడుగుతుంటారు. అసలు కోడ్ నైన్ లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి స్టూడెంట్? ఇక్కడ జాయిన్ అవుతే 100% ప్లేస్మెంట్ ఉంటుందా అన్న క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. దానికి మీరు ఏం చెప్తారు? 100% ప్లేస్మెంట్ అంటే నేను జాయిన్ అవుతున్నప్పుడు కూడా నాకు చెప్పారు, ఇట్స్ ఆల్ అబౌట్ యూ, నువ్వు ఎలా వర్క్ చేస్తావు అన్న దాని మీదే. అంటే వాళ్ళు ఊరికే మాట ఇచ్చేసి ఊరికే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి అలా చేయలేదు. మేమైతే 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఇవ్వగలము. తర్వాత నువ్వు క్రాక్ చేస్తావా లేదా అన్నది నీ వర్క్ మీద అవుతుంది. మేము క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము, క్లాసెస్ పెడతాము, స్కిల్స్ నేర్పిస్తాము. అండ్ ఆల్సో కమ్యూనికేషన్ వైజ్ కానీ యాప్టిట్యూడ్ వైజ్ కానీ ఫ్రమ్ 0 to 100% వరకు నేను స్కిల్డ్గా చేయడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. దెన్ ఎండ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ సీట్లో కూడా నేను వెళ్ళి కూర్చోబెడతారు ఒక డ్రైవ్లో. ఇట్స్ ఆల్ అబౌట్ యూ, అంటే నువ్వు ఎట్లా పర్ఫామ్ చేస్తావు, నువ్వు ఎంత యూటిలైజ్ చేసుకుంటావు అన్నది నీ విష్ అన్నది నాకు వాళ్ళు ఇచ్చిన మాట. సో అన్నట్టే వాళ్ళు నన్ను తీసుకెళ్లి ప్లేస్మెంట్ డ్రైవ్ వరకు తీసుకెళ్ళగలిగారు. దాని తర్వాత ఇంకా వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ వల్ల మేము ఇలా క్రాక్ చేయగలిగాము. సో మీరు చెప్పింది నిజం. ఏదైతే కోడ్ నైన్ మాట ఇస్తుందో ఆ మాట నెరవేర్చారని మీ విషయంలో చాలా క్లియర్ గా మీరు చెప్తూ ఉన్నారు. ప్రెసెంట్ ఈ వీడియోస్ చూసే స్టూడెంట్స్ కైనా, బీటెక్ ఫినిష్ చేసిన స్టూడెంట్స్ కైనా మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటండి యాజ్ ఏ జాబ్ క్రాకర్ గా? యాజ్ ఏ జాబ్ క్రాకర్ అంటే ఫస్ట్ మీ ప్యాషన్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, అంటే మీరు ఏ డొమైన్ లో వెళ్ళాలనుకుంటున్నారు, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు అన్నది ఫస్ట్ డిసైడ్ అయిన తర్వాత సో మీ స్కిల్స్ కి మీరు ఎక్కడైతే ఇంప్రూవ్ అవ్వగలరు అన్న ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకొని దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎవరైనా జాబ్ క్రాక్ చేయగలరు. టైం తీసుకుంటది, బట్ ఎండ్ ఆఫ్ ది డే జాబ్ అన్నది గ్యారంటీగా వస్తుంది ఎవరికైనా ఇఫ్ దే వర్క్ హార్డ్. ఓకే, కోడ్ నైన్ లో కనుక జాయిన్ అయితే డెఫినెట్ గా జాబ్ క్రాక్ చేయొచ్చు. 100% జాబ్ గ్యారంటీ అంటారు. అంతే అండి. సో ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఎంత LPA తో క్రాక్ చేశారు జాబ్ ని? సేమ్ 2 months యాజ్ అన్ ఇంటర్న్ గా జాయిన్ అవుతున్నాము. 2 months 20K స్టైఫండ్ అండ్ లేటర్ ఆన్ పర్ఫార్మెన్స్ బేసిస్ 5.5 to 6 అని మెన్షన్ చేశారండి. ఓ గ్రేట్ గ్రేట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎప్పుడు జాయిన్ అయ్యారు కోడ్ నైన్ లో మీరు? ఆగస్ట్ 18 జాయిన్ అయ్యాను. 2 months అవుతుంది. 2 months? 2 months అవుతుంది మ్యామ్ జాయిన్ అయ్యి. 60 days లోనే జాబ్ క్రాక్ చేశారా? ఎస్ మ్యామ్. ఓకే, సో కోడ్ నైన్ మీ కెరియర్ కి ఏ విధంగా హెల్ప్ అయింది? మ్యామ్ ఫస్ట్ నేను కోడ్ వన్ లో జాయిన్ అవడానికి మా ఫ్రెండ్స్ వల్ల జాయిన్ అయ్యాను మ్యామ్. వాళ్ళు సజెస్ట్ చేశారు. సో నేను కోడ్ నైన్ లో జాయిన్ అయ్యాక బెస్ట్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యానని అనిపించింది మ్యామ్. అంటే సాఫ్ట్ స్కిల్స్ పరంగా కానీ, యాప్టిట్యూడ్ కానీ, జావా కానీ చాలా బాగా చెప్తున్నారు. ప్రతి స్టూడెంట్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అని చెప్పి చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు. డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి, వీక్లీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది.
సో దాన్ని బట్టి మన పెర్ఫార్మెన్స్ ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలనేది మనకు అర్థమవుతుంది. సో నాకు కోడ్ అనేది బెస్ట్ అనిపించింది మ్యామ్. సో మీకు డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి, వీక్లీ టెస్ట్ ఉంటుంది, రిపోర్ట్ అంతా పేరెంట్స్ వెళ్తుంటుంది, మానిటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అక్కడ ఎక్కువ స్కోప్ ఉంది. అదే కదా మీరు చెప్తుంది. సో చాలా మంది రైట్ ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకోవాలి, ఒక ఇన్స్టిట్యూట్ కి వెళ్తే అక్కడ నుంచి మనం జాబ్ లోకి వెళ్ళాలి అన్న ఆ కెరియర్ పాయింట్ టర్నింగ్ కోసం చూస్తూ ఉంటుంటారు. కోడ్9 అలా మీకు హెల్ప్ అయింది కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు ఒక రైట్ ఇన్స్టిట్యూట్ కోసం చూస్తూ ఉంటుంటారు వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేయండి. మ్యామ్ ఫస్ట్ మనకి ప్రాక్టికల్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. కోడ్9 లో కోడ్ ప్లే గ్రౌండ్ అని ఉంటుంది, దాంట్లో మనం మల్టిపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. సో మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నార్మల్ గా ఇంటర్వ్యూస్ లో కూడా మనకి ఎక్కువ ప్రాక్టికల్ చూస్తారు కాబట్టి ప్రాబ్లమ్స్ ఇచ్చి సాల్వ్ చేయమన్నప్పుడు కోడ్ ప్లే గ్రౌండ్ లో సాల్వ్ చేసి అక్కడ సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటది. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డైలీ టెస్ట్ ఉంటాయి కాబట్టి మనకి నాలెడ్జ్ అనేది ఎంత వాటికి ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కాబట్టి కోడ్9 లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి మ్యామ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో మీకు ఎన్ని డ్రైవ్స్ కనిపించిందండి కోడ్9? అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ నేను ఇదే మ్యామ్ అటెండ్ అవ్వటం కోడ్9 లో. అంటే ఎగ్జామ్స్ అప్లై చేశాను, స్క్రీనింగ్ జరిగావి, ఎగ్జామ్స్ రాశాను, ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే మ్యామ్. ఓకే, సో హ్యాపీయా మీరు? ఫ్యామిలీ ఏ విధంగా ఫీల్ అయ్యారండి ఎప్పుడైతే జాబ్ క్రాక్ చేశారు? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మ్యామ్. ఓకే, ఫస్ట్ కోడ్9 లో జాయిన్ అయ్యి మంచి పని చేసావు, మీ ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళి మంచి పని చేసావు, వాళ్ళతో పాటు వెళ్ళి ఫస్ట్ నేను ఇన్స్టిట్యూట్ ఏదో ఒకటి జాయిన్ అవుదాని వచ్చాను మ్యామ్. తర్వాత డ్రాప్ అయి మళ్ళీ వెళ్ళాను. తర్వాత మా ఫ్రెండ్స్ కోడ్9 బాగుంది జాయిన్ అవుదాం అంటే వాళ్ళతో పాటు జాయిన్ అయ్యాను మ్యామ్. సో మా ఫ్రెండ్స్ తో పాటు జాయిన్ అయ్యాను, మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, అండ్ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కనుక మనం ఆలోచిస్తే కోడ్9 ని కనుక పిల్లలకి చూస్ చేసి ఒక రైట్ ఇన్స్టిట్యూట్ లా గైడెన్స్ ఇస్తే ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? ఇప్పుడున్న పేరెంట్స్ మీరు ఏం చెప్తారు? ఫస్ట్ మనకి ప్లేస్మెంట్స్ కావాలి. కోడ్9 లో మనకి ప్రతి వీక్ 4 to 5 ప్లేస్మెంట్ డ్రైవ్స్ అనేది వస్తాయి. మనం ప్రతి దానికి అప్లై చేసుకుంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో దాన్ని బట్టి నెక్స్ట్ డ్రైవ్ కి మనం ఇంప్రూవ్ చేసుకొని అటెండ్ అవ్వడం వల్ల ఏదో ఒక జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు మ్యామ్ కోర్స్ అయిపోయే లోపు. సో ఇక్కడ 100 days కోర్స్ కనుక చేస్తే జాబ్ గ్యారంటీ అని చెప్పొచ్చా? ఎస్ మ్యామ్. ఎస్. ఎంత LPA తో జాయిన్ అయ్యారు మీరు? సేమ్ మ్యామ్, ఫస్ట్ 2 months ఇంటర్న్షిప్ 20K, లేటర్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ 5.5 to 6 మ్యామ్. బా, గ్రేట్ అండి. ఎనీవే కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్.